హన్మకొండల ఈ నెల 27వ తారీఖు నాడు జరిగే పార్టీ ఆవిర్భావ మీటింగ్కి వచ్చేటోళ్లు ఎవల ఖర్చులు ఆళ్లే పెట్టుకోవాలన్నాడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పార్టీ నుంచి ఎవరికీ పైసలు ఇచ్చేది లేదన్నాడు. సీఎం కేసీఆర్ నుంచి కార్యకర్త దాకా అందరూ 2 రోజులు కూలీ పనిచేసి ఆ పైసలతోటే మీటింగ్కు రావాలని చెప్పిండు. పార్టీ లీడర్లతోని కలిసి హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటల మీటింగ్ పనులు ఎట్లయితున్నాయో అరుచుకున్నాడు. ఏప్రిల్ 27, 2017న వరంగల్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సందర్భంగా వివిధ వర్గాల నుంచి వివిధ జిల్లాల నుంచి సభకు బ్రహ్మాండమైన స్పందన లభిస్తున్నది. మేము ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులు, ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. లక్షల సంఖ్యలో వచ్చే ప్రజలను, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా కమిటీలుగా ఏర్పడి సభకు వచ్చే వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ఉన్నాం. అన్నిటికంటే మించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులన్నీ కూడా పాల్గొనాలని, అదేవిధంగా సభకు రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ శ్రమదానంలో పాల్గొని సభకు రావాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు మొదలుకొని, పార్టీ అధ్యక్షుల వారు మొదలుకొని గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త వరకు శ్రమదానంలో పాల్గొంటాం. వచ్చిన నిధులను, వచ్చిన వేజెస్ను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కు ఉపయోగించుకుంటాం. ఇది మా కుటుంబంలో జరుగుతున్న ఒక పండుగ. మేము తప్పకుండా భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే వచ్చే అవకాశాలున్నాయి. పెద్ద మొత్తంలో ఇది జయప్రదమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, మీ గ్రామాలలో శ్రమదానం ద్వారా సంపాదించిన డబ్బులతో మీకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ను మీరే ఏర్పాటు చేసుకోండి, మీరే బుక్ చేసుకోండి. ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మీ గ్రామానికి వాహనాన్ని పంపించే అవకాశం లేదు.